ఉజ్బెకిస్తాన్లో మనం ఇప్పుడు ఒక బుల్లెట్ ట్రైన్ ముందర నిల్చున్నాము. సో ఈ బుల్లెట్ ట్రైన్లో మనము సమర్ఖండ్ వైపు వెళ్తున్నాం. వెల్కమ్ టు తజికిస్తాన్, రిపబ్లిక్ ఆఫ్ తజికిస్తాన్. ఫ్రెండ్స్, ఇప్పుడే మొట్టమొదటి స్థలమైన సరాసంకి వచ్చా. సరాసం ఈజ్ ఎ వెరీ హిస్టారికల్ సైట్. ఫ్రెండ్స్, ఇప్పుడు నా వెనకాల కనిపిస్తుంది మ్యూజియం అనమాట. సో ఈ పర్టికులర్ విలేజ్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఆ మ్యూజియంలో ఉన్నాయి. ఇక్కడ ఈ మ్యూజియంలో ఏంటంటే 5,500 సంవత్సరాల క్రితం వాళ్ళకు దొరికిన ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టారనమాట. వ్యవసాయం కోసం యూజ్ చేసిన స్టోన్ ప్లో, పురాతనమైన 5,500 సంవత్సరాల క్రితం రాతియుగం మనుషులు బ్రతికే ఊరి యొక్క నమూనా ఇది. ఏదైతే షెడ్ కనిపిస్తుందో ఆ షెడ్ల కిందికి వెళ్తే మనకి సరాసం యొక్క విలేజ్, ఒకప్పటి విలేజ్ ఎలా ఉందనేది మొత్తం అప్పటిదే ఇదంతా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం అండ్ వెల్కమ్ టు ఉజ్బెకిస్తాన్. సో ఉజ్బెకిస్తాన్లో మనం ఇప్పుడు ఒక బుల్లెట్ ట్రైన్ ముందర నిల్చున్నాము. సో ఈ బుల్లెట్ ట్రైన్లో మనము మామూలుగా అయితే 6 గంటల పాటు ప్రయాణం. ఇక్కడ నుంచి మనం ఉజ్బెకిస్తాన్ క్యాపిటల్ అయిన టాష్కెంట్ నుంచి సమర్ఖండ్ వైపు వెళ్తున్నాం. సమర్ఖండ్ ఈజ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ లొకేషన్, చాలా హైలీ టూరిస్టిక్ లొకేషన్. సో అక్కడ చాలా ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ ఉన్నాయన్నమాట. అక్కడికి చాలామంది వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తుంటారు. మామూలుగా అయితే 6 అవర్స్ పడుతుంది, కానీ ఈ బుల్లెట్ ట్రైన్లో 2 గంటల 18 నిమిషాలు, కేవలం 2 hours 18 minutesలో మనము సమర్ఖండ్కి రీచ్ అవ్వబోతున్నాం. సో 5:28కి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 5 అవుతుంది. ఇప్పుడు 6:28కి 6:05 అవుతుంది ఇప్పుడు టైం. సో ఇంకొక 20 నిమిషాలు టైం ఉంది మనకి. సో ఇప్పటి వరకు మనల్ని అలౌ కూడా చేయలేదు. సో ఫస్ట్ డబ్బాలు ఏవైతే ఉన్నాయో అవి విఐపి అనమాట, ఫస్ట్ క్లాస్. దీనిలో ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ సీటింగ్స్ ఉన్నాయి. సో మనం లోపలికి వెళ్ళిన తర్వాత సీటింగ్ కూడా ఎలా ఉందో చూసుకుందాం. సో ఈరోజు వెళ్తున్నాము. ఇక్కడ నుంచి సమర్ఖండ్కి వెళ్ళిన తర్వాత సమర్ఖండ్ నుంచి జస్ట్ 1.5 hours వెళ్తే నాకు తజికిస్తాన్ బార్డర్ వస్తుంది అనమాట. సో అక్కడికి వెళ్ళాక నేను తజికిస్తాన్ టూర్ ప్యాకేజ్ కూడా తీసుకున్నాను. సో తజికిస్తాన్ కూడా మనం చూసుకోబోతున్నాం. అది దట్స్ గోనా బి మై కంట్రీ నెంబర్ 96 ఇన్ దిస్ ఇయర్. ఓవరాల్గా 106. ఆ తర్వాత రేపు మార్నింగ్ నుంచి రేపు ఈవినింగ్ వరకు సమర్ఖండ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. మళ్ళీ రేపు ఈవినింగ్ మళ్ళీ ఇదే బుల్లెట్ ట్రైన్లో మనం వెనక్కి వచ్చేద్దాం. సో లెట్స్ ఎంజాయ్ ద జర్నీ, లెట్స్ గో. ట్రైన్ స్టేషన్ చూడండి ఎంత నీట్గా ఉంది కదా. అఫ్రోసియోబ్ అనే కంపెనీ అనమాట ఈ ట్రైన్స్ రన్ చేస్తుంది. అసలు ఏ మాత్రం కూడా మనకి ఒక ఇంచు కూడా దుమ్ము ధూళి ఏమీ లేకుండా చాలా బాగుంది. లోపలికి వెళ్దాం. మనది ఫస్ట్ క్లాస్ సీటింగ్. ఫస్ట్ కూర్చొని ఎలా ఉందని చెక్ చేద్దాం. ఇప్పుడు ట్రైన్ ఎక్కేసా. ఇదే మన ఫస్ట్ క్లాస్ సీటింగ్ ఏరియా. సో ఇది 2 సీట్స్ మాకు ఇచ్చారనమాట, అలాట్ చేశారు. యాక్చువల్గా మేము బుక్ చేసిన సీట్స్ వేరు, కానీ వాళ్ళు ఇద్దరం ఉన్నాం కదా అని చెప్పి ఇలా అలాట్ చేశారనమాట. సో దీనికి నాకైన ఖర్చు 4,000 రూపాయలు. సో మామూలుగా సెకండ్ క్లాస్ సీటింగ్ అయితే 2,000 రూపాయలు. 313 కిలోమీటర్ల డిస్టెన్స్ మనం కేవలం 2 గంటల 18 నిమిషాలు వెళ్తున్నాం. బై రోడ్ వెళ్తే 313 కిలోమీటర్లు. బై మేబీ ట్రైన్ ట్రాక్ వీళ్ళు కొంచెం ఫాస్ట్గా వేసుకుని ఉండొచ్చు. వెనకాల మీకు మ్యాప్ కనిపిస్తుంది, టాష్కెంట్ టు సమర్ఖండ్ అని చెప్పేసి. సో టాష్కెంట్ టు సమర్ఖండ్ ఇప్పుడు మనం వెళ్తున్నాము. ఆ సమర్ఖండ్ నుంచి జస్ట్ 1.5 hour డిస్టెన్స్లో మనకి తజికిస్తాన్ బార్డర్ అనేది ఉందన్నమాట. సో అందుకని తజికిస్తాన్ టూర్ ప్యాకేజ్ కూడా ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత రైల్వే స్టేషన్ నుంచి అక్కడ హిల్టన్ రీజెన్సీ హోటల్లో బుక్ చేశాం. ఆ హిల్టన్ రీజెన్సీ హోటల్లో చెక్ ఇన్ చేసేసి వెంటనే మన తజికిస్తాన్ టూర్కి వెళ్దాం. సో ఇక్కడ మనకి విండో కూడా ఇలా ఉంది. ప్రస్తుతానికి ఇక్కడ నుంచి అయితే ఏం కనిపించట్లేదు అవకాశం, మొత్తం మన రిఫ్లెక్షన్ మనకే పడుతుంది కాబట్టి. కానీ మేబీ లైట్స్ ఆఫ్ చేస్తే మనకి బయటది కనబడుతుంది. సో బుల్లెట్ ట్రైన్ కాబట్టి సూపర్ హై స్పీడ్తో వెళ్తుంది. ఎలా మనము క్యాప్చర్ చేయగలమో తెలియదు. ఇక్కడ ఓన్లీ గ్లాసెస్ కాబట్టి ఎలా ఉంటుందో తెలియదు. బట్ లెట్స్ సీ. నేను మాత్రం ఎగ్జైటెడ్ టు ట్రావెల్ దిస్. ఫ్రెండ్స్, దయచేసి వినండి. ట్రైను నెంబరు 764 టాష్కెంట్ నుండి బయలుదేరిన సమర్ఖండ్ బుల్లెట్ ట్రైన్ తన డెస్టినేషన్కి చేరుకుంది. సో అలా మనం ఇప్పుడు ఇక్కడ సమర్ఖండ్కి ఈ బుల్లెట్ ట్రైన్లో ఈ విఐపి కోచ్లో ప్రయాణం చేసి ట్రైన్ నెంబర్ 764 వచ్చేసాం. ఆన్ టైం, ఎగ్జాక్ట్ ఆన్ డాట్ ఆన్ టైం వచ్చేసాము. సో ఫైనల్కి ఇప్పుడు మనం ఇక్కడ సమర్ఖండ్ నుంచి ఇక్కడ నుంచి మనం ఇప్పుడు తజికిస్తాన్ వెళ్ళబోతున్నాం. సో తజికిస్తాన్ బార్డర్ అనేది మనకి ఇక్కడ నుంచి జస్ట్ 1.5 hour ట్రావెల్ చేస్తే మనకి బార్డర్ అనేది వస్తుంది. సో అక్కడ మనకి పంజాకెంట్ అని ఒక మంచి లొకేషన్ ఉంది, హిస్టారికల్ లొకేషన్ ఉంది. సో అవి ఎలా ఉన్నాయని చూసుకుందాం. సో ముందు మనం ఇక్కడ హోటల్లో చెక్ ఇన్ చేసి మన లగేజ్ పెట్టేసి ఆ తర్వాత అక్కడ నుంచి తజికిస్తాన్కి వెళ్దాం. ఇప్పుడే సమర్ఖండ్ ట్రైన్ స్టేషన్లో బయటకు వచ్చేసా. అదే సమర్ఖండ్ ట్రైన్ స్టేషన్. సో దాంట్లోంచి బయటకు వచ్చేసా. ఇక్కడ మనకి నా వెనకాల చూసుకుంటే ఒక ట్రామ్ లైన్ కనిపిస్తుంది.
రెండు పాత తరం ట్రామ్స్ కూడా కనిపిస్తున్నాయి. సో దిస్ ఇస్ ద ఓన్లీ ట్రామ్ లైన్ ఇన్ ఎంటైర్ ఉజ్బెకిస్తాన్ అంట. సో ఉజ్బెకిస్తాన్ మొత్తంలో ఈ ఒక్క చోట మాత్రమే, సమర్ఖండ్లో మాత్రమే ట్రామ్ లైన్ ఉంది. అక్కడ కూడా కేవలం 5 కిలోమీటర్లు మాత్రమే వెళ్ళే ట్రామ్స్ మాత్రమే ఉన్నాయి. అవి చాలా పాతగా ఉన్నాయి. ఇప్పుడే ఆల్రెడీ ఒక ట్రామ్ కూడా బయలుదేరింది మనకి. సో మన పక్క నుంచే బయలుదేరబోతుంది ఆ ట్రామ్ అనేది చూసుకోవచ్చు మీరు. సో మన పక్క నుంచే ఇప్పుడే ట్రామ్ బయలుదేరబోతుంది. 5 కిలోమీటర్స్ జర్నీ సమర్ఖండ్లో మాత్రమే చేసేది ఈ పర్టికులర్ ట్రామ్ అనమాట. రెండు ట్రామ్ లైన్స్ మధ్యలో నిల్చున్నా కాబట్టి నా కాన్ఫిడెన్స్ నా మీద నుంచి పోదు అని చెప్పేసి అని అక్కడ ఇంకో ట్రామ్ కూడా రెడీగా ఉంది. బట్ ఎనీవేస్ దిస్ ఇస్ ద ఓల్డెస్ట్ ట్రామ్ లైన్ ఇన్ ఎంటైర్ ఉజ్బెకిస్తాన్, ఓల్డెస్ట్ అండ్ ఓన్లీ ట్రామ్ లైన్ కూడా. మిగతా అన్ని చోట్ల ఉజ్బెకిస్తాన్లో అసలు ట్రామ్ సర్వీసెస్ లేవంట. అండ్ ఆ ట్రామ్ నడిచేది కూడా చూసేసుకున్నాము. సో అక్కడ మనకి కార్ రెడీగా వచ్చి వెయిట్ చేస్తుంది. సో ఈ కార్లో మనం ఇప్పుడు హోటల్కి వెళ్ళి హోటల్ నుంచి విల్ మూవ్ టువర్డ్స్ తజికిస్తాన్. ఇంతకుముందు మనం చూసుకున్న ట్రామ్ ఇది. సో అది రెడ్ సిగ్నల్లో అది కూడా ఆగాల్సిందే. దానికి సపరేట్ లైన్ అంటూ లేదు, సపరేట్ ప్రయారిటీ లేదు. జస్ట్ ఒక బస్ లాగానే, కాకపోతే కేవలం పట్టాల మీద మాత్రమే ట్రావెల్ చేస్తుంది. సో ఇప్పుడు మనం హిల్టన్ రీజెన్సీ హోటల్ వైపు బయలుదేరుతున్నాము. సో చూసుకుందాం సమర్ఖండ్ రోడ్స్ ఎలా ఉన్నాయి అనేది, ట్రావెల్ ఎలా ఉందనేది చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్న రోడ్ అంతా కూడా కొత్తగా వేసిన రోడ్ అన్నమాట. కేవలం 2 సంవత్సరాల క్రితం వేశారంట. ఆడ ఏదైతే పెద్ద టాల్ బిల్డింగ్ అనిపిస్తుందో అదే హిల్టన్ రీజెన్సీ హోటల్. సో 5 స్టార్ హోటల్ అనమాట సమర్ఖండ్లో. సో వన్ ఆఫ్ ద బెస్ట్ హోటల్స్ అని చెప్పి విన్నాను. మనం ఆ బెస్ట్ హోటల్లో ఇప్పుడు దిగబోతున్నాము. ఆ హోటల్ వ్యూ ఎలా ఉందనేది కూడా మనము అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకుందాం. ఆ తర్వాత చెక్ ఇన్ చేసిన వెంటనే మనము ఇక్కడ నుంచి తజికిస్తాన్కి బయలుదేరదాం. చూస్తున్నారా, హిల్టన్ అని రాస్తుంది, హిల్టన్ రీజెన్సీ హోటల్. సేమ్ టాష్కెంట్లో కూడా హిల్టన్ రీజెన్సీ ఉంది, అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ హోటల్స్. ఇక్కడ కూడా ఇదే బెస్ట్ హోటల్. ఇప్పుడు మనము వెళ్తున్న ఈ రోడ్ అంతా కూడా సిల్క్ రోడ్ అంటారు అనమాట. ఈ సిల్క్ రోడ్ అనేది కేవలం టూరిస్టిక్ సెంటర్ అనమాట. ఇక్కడ హోటల్స్, రిసార్ట్స్ అవి మాత్రమే ఉంటాయంట. ఫుల్ ఆఫ్ గ్రీనరీ, కెనాల్స్. సో చాలా బాగా బిల్డ్ చేశారనమాట. కేవలం విజిటర్స్ అండ్ టూరిస్ట్ల కోసమే కట్టిన సెంటర్ మొత్తం. అందుకే అన్నీ ఖాళీగా ఉన్నాయి, ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఉంది, ప్లస్ మనకి ఇక్కడ హోటల్స్ ఉన్నాయన్నమాట. సో వన్ ఆఫ్ ద మోస్ట్ రిచెస్ట్ ప్లేసెస్ ఆఫ్ ఎంటైర్ సమర్ఖండ్ అండ్ ఉజ్బెకిస్తాన్. హిల్టన్ సమర్ఖండ్ రీజెన్సీ, అమీర్ తైమూర్. చూసారు కదా, ఆ హోటల్ దగ్గరకు వచ్చేసాము. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనం చెక్ ఇన్ చేసేసి ఈ వ్యూ ఎలా ఉందో చూసుకొని, రూమ్ ఎలా ఉందో చూసుకొని, ఆ తర్వాత వెంటనే మనం తజికిస్తాన్కి తొందరగా బయలుదేరిపోదాం. ఇక్కడ హిల్టన్ హోటల్కి వచ్చేసాము. అయితే చెక్ ఇన్ చేయడానికి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే మార్నింగ్ 9:30 అవుతుంది, మనకి యాక్చువల్గా 2 o'clock చెక్ ఇన్ టైము, కానీ మ్యాక్సిమం 10-10:30 వరకు ఇస్తామని చెప్పేసి అన్నారు. సో అందుకే సామాన్ ఇక్కడే పెట్టేసి నేనైతే బయలుదేరుతున్నా. నా ఒరిజినల్ ప్లాన్ ప్రకారం సమర్ఖండ్కి రేపు రావాలి అండ్ తజికిస్తాన్కి నిన్న వెళ్ళాల్సింది. కానీ నిన్న ఏమైందంటే ఫుల్ ఆఫ్ రెయిన్ అనమాట. సో మొత్తం కంప్లీట్ డే అంతా కూడా రెయిన్ ఉంది. సో అయితే మనం అక్కడికి వెళ్ళి కూడా మనం చూసి ఏం చేసేది లేదు. సో నిన్న వెళ్ళుంటే ఈరోజు మనము తజికిస్తాన్ క్యాపిటల్ అయిన దుషాన్బే నుంచి మనం టాష్కెంట్కి వచ్చేవాళ్ళము. ఆ తర్వాత రేపు మార్నింగ్ సమర్ఖండ్కి వచ్చి రేపు నైట్ మళ్ళీ మనం టాష్కెంట్కి వెళ్ళాలనేది ఒరిజినల్ ప్లాన్. సో దాన్ని వెంటనే నేను ప్లాన్ మార్చేశాను, ఎందుకంటే మనకి వర్షం పడితే వేస్ట్, మనం చూడలేమని చెప్పేసి అని. సో ఇప్పుడు ఈరోజు నేను ఏం చేశానంటే, నేను అక్కడికి వెళ్ళకుండా ఈరోజు మార్నింగ్ బుల్లెట్ ట్రైన్ తీసుకొని మేము సమర్ఖండ్కి వచ్చేసాము. సమర్ఖండ్ నుంచి ఇక్కడ నుంచి టాష్కెంట్, మన తజికిస్తాన్ క్యాపిటల్ అయిన దుషాన్బే కాకుండా ఇక్కడ పంజాకెంట్ అనేది హిస్టారికల్ టౌన్ ఉందన్నమాట. 2500 సంవత్సరాల చరిత్ర కలిగిన హిస్టారికల్ టౌన్ ఉంది. సో ఆ పంజాకెంట్ దగ్గరికి వెళ్ళబోతున్నాము. సో బార్డర్ చెక్ అనేది మనము కార్లోనే వెళ్తూ బార్డర్ చెక్ పోస్ట్ క్రాస్ చేయబోతున్నాం. ఆ చెక్ పోస్ట్ ఎలా ఉంది, ఇక్కడ మనకి ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంది అన్నీ చూసుకుందాం. నా దగ్గర అయితే ఈ వీసా ఉంది. సో ఇట్స్ వాస్ వన్ ఆఫ్ ద డిఫికల్ట్ వీసాస్ టు గెట్. అరౌండ్ 3 నుంచి 4 వారాలు పట్టింది నాకు. మిగతా అన్నీ కూడా, అంటే ఉజ్బెకిస్తాన్ 2-3 రోజుల్లో వచ్చేసింది. మనకి కిర్గిస్తాన్ ఒక దాదాపు వారం 10 రోజుల్లో వచ్చింది.
ఈ తజికిస్తాన్ మాత్రం దాదాపు 3 వారాల పైనే పట్టింది నాకు, 21 to 25 డేస్ పట్టింది. సో అండ్ దీని పక్కన ఉన్న తుర్క్మెనిస్తాన్ అయితే ఇంకా వన్ ఆఫ్ ద మోస్ట్ టఫెస్ట్ వీసాస్ అనమాట. సో అదొక సెకండ్ నార్త్ కొరియా అనుకోవచ్చు. అక్కడ ఇంటర్నెట్ లేదు, అక్కడ వైఫై లేవు, చాలా రెస్ట్రిక్షన్స్, దానికి మనం పాస్పోర్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అందుకని తుర్క్మెనిస్తాన్ ఒకటి స్కిప్ చేసేసి మిగతా 4 ఇస్తాన్లు మనం ఇప్పుడు ఈ టూర్లో కంప్లీట్ చేసుకోబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే మన ఉజ్బెకిస్తాన్ బార్డర్ నుంచి తజికిస్తాన్ బార్డర్లోకి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ టీసెల్ అని చెప్పేసి ఇక్కడ లోకల్ తజికిస్తాన్ సెల్ కంపెనీ అనమాట. ఇక్కడ ఒక రోజు కోసం సిమ్ కార్డ్ కూడా తీసుకుంటున్నా. సో వీళ్ళ దగ్గర మనం సిమ్ కార్డ్ తీసుకోవడం జరుగుతుంది. సో ఒక రోజు కోసం 95 సొమానీ ఇక్కడ వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మనకి 30 GB డేటా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే మన ఇండియా సెల్ పని చేయట్లేదు అండ్ ఉజ్బెకిస్తాన్ది ఆబ్వియస్లీ ఇంటర్నేషనల్ రోమింగ్ అవుతుంది కాబట్టి అది కూడా పని చేయట్లేదు. సో ఉజ్బెకిస్తాన్ అండ్ తజికిస్తాన్ వీళ్ళిద్దరు ఫ్రెండ్లీ కంట్రీస్. సో అక్కడ బార్డర్లో వాళ్ళిద్దరి ప్రెసిడెంట్స్ యొక్క వాళ్ళిద్దరు ఒకరినొకరు పట్టుకున్నట్టు, ఒకరినొకరు షేక్ హ్యాండ్ తీసుకుంటున్నట్టు అది కూడా ఉందన్నమాట. ఇక్కడ తజికిస్తాన్లోకి వచ్చేసరికి మనకేంటంటే ఇది కొంచెం బ్యాక్వర్డ్ కంట్రీ అనమాట. వీళ్ళ దగ్గర కార్డ్స్ యాక్సెప్టెన్స్ అనేది కేవలం క్యాపిటల్ సిటీ అయిన బిష్కెక్లో దుషాన్బేలో మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. సో మిగతా ఎక్కడ కూడా క్యాష్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారంట. ఇక్కడ సొమానీ అని పిలుస్తారు. సో సొమానీ అనేది మన ఇక్కడ హైయెస్ట్ వాల్యూడ్. యాక్చువల్గా ఇది నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఉజ్బెకిస్తాన్ ఏమో ₹1కి 150 ఉజ్బెకిస్తాన్ సోమ్ వస్తే, ఇక్కడేమో 8 రూపాయలుగా 8 సొమానీలు కలిస్తే మనకు ₹1. అంటే ₹8 అయితే ఒక సొమానీ అనమాట. సో ఒక సొమానీకి ₹8 వస్తాయి. సో ఇదే హైయెస్ట్ వాల్యూడ్ కరెన్సీ ఇన్ ద లాస్ట్ 4 కంట్రీస్ వీ హ్యావ్ సీన్. సో ఇక్కడ హైయెస్ట్ వచ్చి 100 ఇక్కడ సొమానీ, అండ్ దెన్ 50, 20 అండ్ 10. ఇది కాక 200 and 500 సొమానీస్ కూడా ఉన్నాయి. మనం అవి తీసుకోలేదు. ఇవి మాత్రం మన దగ్గర ఉన్నాయి ప్రస్తుతానికి 10, 20, 50 and 100 సొమానీ కరెన్సీ. అండ్ ఇక్కడ కూడా మనకి ఉజ్బెకిస్తాన్లో ఒక ఎగ్జిట్ స్టాంప్, ఆ తర్వాత తజికిస్తాన్లో ఎంట్రీ స్టాంప్ అనేది ఇక్కడ మనకి బార్డర్ చెక్ పోస్ట్ వాళ్ళు వేయడం జరిగింది. ఎలా ఉంటుందంటే ఉజ్బెకిస్తాన్ది నాది డబుల్ ఎంట్రీ వీసా, నాట్ మల్టిపుల్ ఎంట్రీ, అది డబుల్ ఎంట్రీ వీసా ఉంది. ఒకవేళ సింగిల్ ఎంట్రీ ఉండుంటే వాళ్ళు మనకి వెనక్కి రానియలేరు అనమాట. సో వాళ్ళు ఒక జోక్ కూడా వేశారనమాట. మీది ఒకవేళ సింగిల్ ఎంట్రీ అయ్యేటైతే తజికిస్తాన్లోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలంటే అటు తజికిస్తాన్ వాళ్ళు అలౌ చేయరు, అది సింగిల్ ఎంట్రీనే. ఉజ్బెకిస్తాన్ వాళ్ళు అలౌ చేయరు. ఈ రెండింటి మధ్యలో కొంచెం స్పేస్ ఉంది, అక్కడ మాత్రమే ఉండిపోవాల్సి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు కామెడీ చేశారనమాట. సో ఉజ్బెకిస్తాన్ మనది డబుల్ ఎంట్రీ కాబట్టే మనం మళ్ళీ రిటర్న్ ఉజ్బెకిస్తాన్కి వెళ్ళే అవకాశం ఉంది. అది కూడా వాళ్ళు వీసా చూసుకొనే మనకి ఎంట్రీ అనేది ఇచ్చారు. అండ్ తజికిస్తాన్ ఎంట్రీ అనేది జరిగింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇక్కడ సిమ్ కార్డ్ తీసుకుందాం, ఎందుకంటే లేదంటే మనకి అసలు ఏమాత్రం నెట్వర్క్ లేదు ఇక్కడ. సో ఇక్కడ లోకల్ సిమ్ కార్డ్ తీసుకొని నెట్వర్క్ తీసుకొని నౌ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ పంజకెంట్తో పాటు 7 లేక్స్. సో 7 లేక్స్ అనేది ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. సో దాంట్లో ఎన్ని యూనిక్ లేక్స్ ఉండేటైతే అవి చూసుకోవడానికి ట్రై చేద్దాం. లెట్స్ గో. వెల్కమ్ టు తజికిస్తాన్, రిపబ్లిక్ ఆఫ్ తజికిస్తాన్. సో ఈ తజికిస్తాన్ అనేది హైలీ మౌంటైనస్ కంట్రీ. సో కిర్గిస్తాన్, తజికిస్తాన్ ఈ రెండు కూడా చాలా హైలీ మౌంటైనస్ కంట్రీస్. అరౌండ్ 92 to 95% ఆఫ్ ద కంట్రీ ఈజ్ మౌంటైనియస్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు లాడ్ ఆఫ్ మౌంటైన్స్. సో మొత్తం మళ్ళీ మంచుకొండలే ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఏంటి అని అంటే, ఇప్పుడు ఈరోజు సూర్యుడు ఉన్నాడు, నిన్న వర్షం పడితే విపరీతమైన చలి. ఈరోజు కూడా ఇప్పుడు యాక్చువల్గా ఎంత ఉంది తెలుసా, 1 degree టెంపరేచర్ ఉంది డే టైంలో, ఇంత ఎండలో. అదే మనకి నైట్ టైం అయితే మాత్రం ఇంకా విపరీతంగా చలి ఉంటుంది. ఇదే బార్డర్ చెక్ అనమాట, బార్డర్ చెక్ పోస్ట్. సో ఇక్కడ ఒక చెక్ పోస్టు, అక్కడ ఒక చెక్ పోస్టు. ఫస్ట్ ఉజ్బెకిస్తాన్ బార్డర్ చెక్ పోస్ట్, ఆ తర్వాత ఇది తజికిస్తాన్ బార్డర్ చెక్ పోస్ట్. 2016 వరకు కూడా తజికిస్తాన్కి ఉజ్బెకిస్తాన్కి మధ్యలో వాళ్ళు వెళ్ళాలంటే కంపల్సరీ వాళ్ళకి వీసా ఉండాల్సిందే, వాళ్ళకి బార్డర్ చెక్స్ ఉండేవంట. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం తజికిస్తాన్ అండ్ ఉజ్బెకిస్తాన్కి మధ్యలో మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ దీని పక్కనున్న తుర్క్మెనిస్తాన్ మాత్రం చాలా స్ట్రిక్ట్ కంట్రీ అనమాట. అదొక రెండో నార్త్ కొరియా అనుకోవచ్చు. సో వాళ్ళకి కేవలం వీసా ఉంటేనే వాళ్ళు ఫ్లై చేయాల్సి ఉంటుంది. ఉజ్బెకిస్తాన్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ కూడా లేదు, కేవలం ఇస్తాంబుల్ నుంచి మాత్రమే ఒక ఫ్లైట్ ఉంది. సో అది సిచ్యువేషన్ ప్రస్తుతానికైతే. సో ఇప్పుడు మనము ఆల్రెడీ ఇక్కడ ఎంట్రీ అయిపోయాము, మన కార్ ఇంకా రాలేదు. సో మన కార్ డ్రైవర్ రావాలి, కార్ వచ్చిన తర్వాత మనం బయలుదేరదాం అనమాట. సో ఇప్పటికి ఆల్మోస్ట్ 1 గంట నుంచి 1.5 గంట ప్రాసెస్ పట్టింది. సో సేమ్ థింగ్ కిర్గిస్తాన్లో కూడా ఇదే అయ్యి ఉండేది. మనం ఒకవేళ ఫ్లైట్ తీసుకోకుండా బై రోడ్ వెళ్ళేట్ అయితే కనీసం 2 గంటలు పడుతుంది అన్నారు కదా, ఇదే ప్రాసెస్ అనమాట. సో ఆ ప్రాసెస్ని అవాయిడ్ చేయడం కోసమే మనము ఫ్లైట్లో వెళ్ళిపోయాము. కానీ నిన్న ఫ్లైట్ యాక్చువల్గా ఉండింది నాకు దుషాన్బేకి, సో క్యాపిటల్ సిటీ అయిన తజికిస్తాన్కి. కానీ మనం ఫ్లైట్లో వెళ్ళేట్టయితే మనకి నిన్న మొత్తం వర్షం ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసుకున్నాను. సో ఆ తర్వాత అవైలబిలిటీ లేకపోవడంతో మనం సమర్ఖండ్కి వచ్చి సమర్ఖండ్ నుంచి బై రోడ్ రావడం జరిగింది. ఎండ్ ఆఫ్ ద డే నేను మీకు చూపిద్దాం అనుకున్నది చూపిస్తున్నాను. సో లెట్స్ ప్రొసీడ్ టు ద పంజకెంట్ యాజ్ సూన్ యాజ్ ద డ్రైవర్ కమ్స్. బార్డర్ చెక్ పోస్ట్లో
ఎన్ని వెహికల్స్ అయిపోయాయి ఉన్నాయి చూడండి. సో ఇవన్నీ కూడా వెయిట్ చేస్తున్నాయి అన్నమాట మిగతా వెహికల్స్ కోసం. ఇది హైలీ మౌంటైనియస్ అని చెప్పాను కదా, ఆల్రెడీ మనకి కొండలు గుట్టలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇదంతా కూడా చెక్ పోస్ట్. ఫ్రెండ్స్, ఇప్పుడే మొట్టమొదటి స్థలమైన సరాసంకి వచ్చా. సరాసం ఈజ్ ఎ వెరీ హిస్టారికల్ సైట్. సో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు, ఇట్ సేస్ వరల్డ్ హెరిటేజ్ సైట్. సో దీని చరిత్ర ఎంతో తెలుసా? 5500 ఇయర్స్, 5500 సంవత్సరాల చరిత్ర కలిగిన నగరం ఇది. సో అతి పురాతనమైన నగరం. మీరు అందుకే అక్కడ సరాసం 5500 అని రాసింది. కనీసం 5500 సంవత్సరాల చరిత్ర కలిగింది. ఇది ఒక పురాతనమైన నగరం. ఇక్కడ ప్రస్తుతానికి శిథిలాలు అండ్ రూయిన్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ లోపల ఒక మ్యూజియం కూడా ఉంది. సో ఇది ఎలా ఉందనేది లోపలికి వెళ్ళి చూసుకుందాం. లెట్స్ గో. ఇక్కడ మనము లోపలికి ఎంటర్ అవడంతోనే ఇమాముల్ రహమాన్, సో ప్రెసిడెంట్ ఆఫ్ తజికిస్తాన్, ఆయన యొక్క ఫోటో పెట్టడం జరిగింది. సో మనం లోపలికి వెళ్తున్నాం. సో లోపలికి వెళ్ళి ఈ రూయిన్స్ ఎలా ఉన్నాయనేది చూసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నా వెనకాల కనిపిస్తుంది మ్యూజియం అనమాట. సో ఈ పర్టికులర్ విలేజ్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఆ మ్యూజియంలో ఉన్నాయి. అయితే అక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో కనిపించేవన్నీ కూడా అక్కడ ఏవైతే మనకి షెడ్ వేసి పెట్టారో ఆ షెడ్స్ కింద వీటి యొక్క రూయిన్స్ అనేది ఉన్నాయన్నమాట. సో పాత తరం రూయిన్స్ 5500 సంవత్సరాల క్రితం జరిగిన వాటి ఒకప్పటి ఊరు సంబంధించిన డీటెయిల్స్ అన్ని వాటిలో ఉన్నాయంట. అవి ఎలా ఉన్నాయని చూసుకుందాం. అంతేకాకుండా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏన్షియంట్ విలేజ్ అని రాసింది. సో ఒకప్పటి పాత తరం 5500 సంవత్సరాల క్రితం వాళ్ళు ఎలా నివసించేవారు, వాళ్ళు ఉన్న ఒక మోడల్ హౌస్ అనేది ఇక్కడ పెట్టడం జరిగిందనమాట. సో ఇది ఒక మోడల్ హౌస్. ఆ మోడల్ హౌస్ చూసుకుందాం, మనం మ్యూజియం చూసుకుందాం, ఆ తర్వాత అక్కడికి వెళ్ళి వాటి రిమైన్స్ ఎలా ఉన్నాయనేది కూడా చూసుకుందాం. లెట్స్ గో. మ్యూజియంలోకి ఎంటర్ అవడంతోనే ఒకప్పటి వాళ్ళ జీవన విధానం ఎలా ఉండేది, జీవన శైలి ఎలా ఉండేది, వాళ్ళ ఊరు ఎలా ఉండేది అనేది ఇక్కడ ఒక ప్లాక్ వేసి పెట్టారు. ఇక్కడ కూడా మళ్ళీ ఇక్కడ తజికిస్తాన్ ప్రెసిడెంట్ యొక్క ఫోటో అనేది లోపల పెట్టడం జరిగింది. సో ఇలా ఉంది మ్యూజియం. మొత్తం వాళ్ళ జీవన విధానం, వాళ్ళ శైలి అవన్నీ కూడా ఇక్కడ మనకి కనిపించే విధంగా ఉన్నాయన్నమాట. ఇక్కడ లైట్లు అన్నీ కూడా ఆఫ్ చేసి ఉన్నాయి. ఇక్కడ ఈ మ్యూజియంలో ఏంటంటే 5500 సంవత్సరాల క్రితం వాళ్ళకు దొరికిన ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టారనమాట. రాళ్ళు ప్లస్ వాళ్ళు వాడిన కొన్ని వస్తువులు అవన్నీ ఇక్కడ పెట్టడం జరిగింది. వాళ్ళు అప్పుడు హంటింగ్ చేయడం కోసం వాడిన ఐటమ్స్ కూడా ఇక్కడ కనబడుతున్నాయి. సిరామిక్ వెసల్స్ ఆఫ్ నొమాడిక్ కల్చర్ అని రాసింది చూడండి. సో సిరామిక్తో చేసిన కుండలు, మట్టి కుండలు అప్పటివి. ఇవన్నీ లిటరలీ ఈ మట్టిలో, ఈ లొకేషన్లోనే ఇవన్నీ దొరికాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా ఇక్కడ వీళ్ళు పొందుపరిచారు మనకి చూసుకోవడానికి వీలుగా. చాలా బాగుంది కదా. మనం మామూలుగా ఎన్నో మ్యూజియంస్కి వెళ్తుంటాము. ఆ మ్యూజియంలో ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తారు, కానీ ఇక్కడేమో ఇక్కడి నుంచి కలెక్ట్ చేసినవి అన్నీ ఇక్కడ పెట్టడం జరిగింది. సో అది బ్యూటిఫుల్. ఈ కాన్సెప్ట్ బాగుంది. ఇది అతి పురాతనమైన నగరం కాబట్టి వాళ్ళ జీవన శైలి, వాళ్ళ జీవన విధానం, వాళ్ళు ఎలా కుండలు తయారు చేసేవాళ్ళు, ఆ తర్వాత వాటిని ఎలా పెయింటింగ్ చేసుకునేవాళ్ళు, ఆ తర్వాత వీళ్ళు ఎలా మంటని యూస్ చేసేవాళ్ళు అనేది ప్రతి ఒక్కటి ఇక్కడ పెయింటింగ్ విధానంలో, పెయింటింగ్ రూపంలో మనకి ఇక్కడ పెట్టారు. సూపర్గా ఉంది, సూపర్ డెపిక్షన్, చాలా బాగుంది. ఇంకో రూమ్లోకి వస్తే వీళ్ళు అప్పట్లో నివసించిన పక్షులు, జంతువుల యొక్క చిత్రాలు అనేది ప్లస్ రిప్రజెంటేషన్ అనేది, స్కల్ప్చరల్ రిప్రజెంటేషన్ అనేది పెట్టారు చూడండి, చెట్టుతో సహా. ఇవి ఎంత బాగున్నాయి కదా, అసలు రియల్ పక్షులనేమో అనిపించే విధంగా ఉన్నాయి ఈ స్కల్ప్చర్స్ అనేవి. చాలా బాగుంది. వావ్, అమేజింగ్. వ్యవసాయం కోసం యూజ్ చేసిన స్టోన్ ప్లో. వావ్,
ఫొటోస్ ప్లస్ వాటికి సంబంధించిన వస్తువులు ఇక్కడ పెడితే ఎంత బాగుంది చూడండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ యూనిక్ మ్యూజియమ్స్ ఐవ్ ఎవర్ విజిటెడ్. ఇప్పటివరకు నేను విజిట్ చేసిన అన్ని మ్యూజియమ్స్లో చాలా యూనిక్, డిఫరెంట్గా ఉంది అండ్ చాలా బాగుంది. ఇది ఒక చిన్న రాయి, ఒక పెద్ద రాయి దంచడం కోసం వాడేది. ఎలా ఉంది చూడండి, అద్భుతంగా ఉంది కదా. ఇక్కడ మొత్తం స్టోన్ ప్లాక్స్ అనేది పెట్టడం జరిగింది. మొత్తం కంప్లీట్ చీకటి ఉంది, ఎందుకో లైట్ ఆన్ చేయలేదు ఇక్కడ. మన ఫ్లాష్ లైట్లో ఎంతవరకు చూపించగలను అంతవరకు చూపిస్తున్నాను మీకు. ఇది ఎలా ఉన్నారు చూడండి, రాతి కాలం మనుషులు, వాళ్ళ పిక్టోరియల్ రిప్రజెంటేషన్. మళ్ళీ మనం ఇంకా అప్పర్ ఫ్లోర్కి వస్తే ఇక్కడ అప్పట్లో వాళ్ళు వాడిన యొక్క డెకరేటివ్ స్టోన్స్ అనమాట. స్టోన్స్ ఫర్ డెకరేషన్, డెకరేటివ్ స్టోన్స్, వాళ్ళ ఆయుధాలు, ఇవన్నీ కూడా ఆయుధాలే. వాళ్ళు హంటింగ్ కోసం యూజ్ చేసే వెపన్స్. అప్పటి తరం సీషెల్స్, రాళ్ళు, రప్పలు ఇవన్నీ ఇక్కడ కాపాడారు, జాగ్రత్తగా పెట్టారు. అప్పటి తరం వాళ్ళు వాడిన పెండెంట్స్ ఇవి. ఎంత డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. క్రాస్ షేప్ పెండెంట్ అంట, రకరకాల పెండెంట్స్ ఇవి. మట్టి కుండలే కాకుండా మార్బుల్ వెసల్స్, మార్బుల్తో తయారు చేసిన పాత్రలకి సంబంధించిన శిథిలాలు కూడా ఇక్కడ ఉన్నాయి. సరాసం స్పెషాలిటీ అయిన సిరామిక్ బౌల్స్ ఏవేవైతే కాపాడగలిగారో అవి అలా పెట్టేశారు. ఇక్కడ నుంచి చూసుకుంటే సరాసం విలేజ్ ఎలా ఉండేదనేది ఒక మోడల్ అనేది వీళ్ళు ఇక్కడ మొత్తం క్లియర్ రిప్రజెంటేషన్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. ఎంత బాగుంది చూడండి. అసలు చూడటంతోనే మనకి ఒకప్పటి ఊరు ఎలా ఉండేది అనేది ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చేలాగా సూపర్బ్గా పెట్టారు. ఇది ప్లాన్ అనేది చాలా బాగుంది కదా. వావ్, అమేజింగ్. మళ్ళీ ఒక పురాతనమైన నగరాన్ని వీళ్ళు ఇక్కడ బిల్డ్ చేసినట్టే చూపించారు. లిటరలీ ఇక్కడ ఎవ్వరు లేరు, నేను మన టూర్ గైడ్ తప్పించి ఇంకెవ్వరు లేము. ఎవరు మనల్ని అడిగేవాళ్ళు లేరు, క్వశ్చన్ చేసేవాళ్ళు లేరు, చూపించేవాళ్ళు లేరు. నాకైతే ఇది చాలా 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 నచ్చింది ఫ్రెండ్స్. ఎంత బాగుంది చూడండి. అసలు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు ఈ పర్టికులర్ విలేజ్లో అనేది మనకు క్లియర్ రిప్రజెంటేషన్ పెట్టారు. ఇక్కడ దొరికిన ప్రతి ఒక్క రాళ్ళని, ప్రతి ఒక్క ఆయుధాలని, వాటన్నిటిని తీసుకెళ్ళి ఇక్కడ ఈ పర్టికులర్ మ్యూజియంలో పొందుపరచడం జరిగింది. సో ఈ ఊరు ఎలా ఉండేది అనేది అక్కడ మనకి ఇప్పుడు షెడ్ల కింద వాళ్ళు తవ్వి పెట్టారనమాట. సో 5500 సంవత్సరాల క్రితం రాతి యుగం నాటి మనుషులు ఎలా బ్రతికే వాళ్ళు అనేది చాలా క్లియర్గా పెట్టారు. నాకైతే సూపర్గా నచ్చింది. ఎందుకంటే మనము ఎన్నో మ్యూజియంస్కి వెళ్ళాము, ఎన్నో మ్యూజియంస్ని చూసాము. సో అక్కడ ఏంటంటే మ్యూజియంస్లో ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఒక దగ్గర పొందుపరుస్తారు. ఇదేంటంటే ఈ పర్టికులర్ ఈ ప్లేస్లోనే ఇక్కడ దొరికిన ఐటమ్స్ని తీసుకొచ్చి వాళ్ళు ఇవన్నీ పెట్టడం జరిగింది. ఎంత అద్భుతంగా ఉందంటే నాకైతే సూపర్గా నచ్చింది. కాన్సెప్ట్ నచ్చింది. దీన్ని అందుకే ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయింది. అండ్ ఇక్కడికి ఎందుకు అసలు ఎవ్వరు లేరు జనాలు, నేను మా టూర్ గైడ్ తప్పించి ఎవ్వరు లేరు. సో చూసుకోవచ్చు, మొత్తం ఖాళీగా ఉంది. మన కింద కూడా అసలు యాక్చువల్గా లైట్స్ కూడా లేవు. మేమే సొంతంగా లైట్స్ వేసుకొని లోపలికి వచ్చేసాము. ఇక్కడ కనీసం మనకి మ్యూజియం ఫీ తీసుకునే వాళ్ళు కానీ, చార్జ్ చేసే వాళ్ళు కానీ ఎవ్వరూ లేరు. సో చాలా తక్కువ మంది విజిట్ చేస్తారని అర్థమవుతుంది. బట్ ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ లొకేషన్. సో ఎవరెవరైతే చూస్తున్నారో నాకు తెలిసి మీకు అందరికీ ఇది కొత్త అయి ఉంటుంది. మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేశారని కోరుకుంటున్నా. మీకు ఎలా అనిపిస్తుంది అనేది కమెంట్స్లో తెలియజేయండి. ఇదే ఇంతకుముందు మనం చూసుకున్న మ్యూజియం. ఇప్పుడు ఎవరో ఒక అతను వస్తున్నాడు, ఇప్పటిదాకా ఎవరు లేకుండే. అండ్ ఇక్కడ దాని ఆపోజిట్లో మనకి ఏన్షియంట్ విలేజ్. సో దాని యొక్క నమూనా అనేది ఇక్కడ పెట్టారు. ఎలా ఉందనేది లోపలికి వెళ్ళి చూసుకుందాం. రాతి యుగం నాటి ఇల్లు, 5500 సంవత్సరాల క్రితం ఉన్నప్పటి రాతి యుగం నాటి ఇంటి నమూనా ఇది. ఇక్కడో ఇల్లు, పక్కన ఒక ఇల్లు, అటు పక్కన ఇల్లు. సో ఇవన్నీ కూడా ఒకప్పటి పురాతనమైన ఇల్లు ఎలా ఉండేది అనేది ఇక్కడ మొత్తం కట్టిపెట్టారు చూడండి.
మట్టితో కట్టిన పురాతనమైన గుడిసెలు ఇల్లు, అప్పటి కర్రలతో చేసిన మంచం, కోళ్ళ మంచం. లిటరలీ మన పల్లెటూళ్ళలోకి వెళ్తే ఎలా ఉంటుందో అలాగే ఉన్నాయి. కానీ వీళ్ళు 5,500 సంవత్సరాల క్రితమే ఎలా ఉన్నారనేది, ఈ మట్టితో ఎలా కట్టారనేది కూడా ఇక్కడ మనకు ఒక శాంపుల్ నమూనా అనేది పెట్టారు. వీళ్ళ చేద బావి, తోడుకునే చేద బావి ఎలా ఉండేది అనేది కూడా ఇక్కడ వీళ్ళు నమూనా పెట్టడం జరిగింది. చూడండి, ఈ బ్యాక్గ్రౌండ్, ఈ చెట్లు, అందులోనూ ఇప్పుడు ఫాల్ సీజన్ అయ్యేసరికి అన్నీ ఆకులు రాలిపోయి ఇదొక అద్వితీయమైన అనుభూతి కలిగించేలా ఉంది. చూడండి, ఎంత అద్భుతంగా ఉంది కదా. ఒక పురాతనమైన, మనం పాత తరం ఊర్లోకి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంది. పురాతనమైన 5,500 సంవత్సరాల క్రితం రాతి యుగం మనుషులు బ్రతికే ఊరి యొక్క నమూనా ఇది. సో ఇదంతా కూడా ఈ ఊరి యొక్క నమూనా. ఆల్రెడీ ఇల్లు ఎలా ఉన్నాయని చూసుకున్నాం. సో చెక్కల మంచం ఎలా ఉంది, ఆ తర్వాత వీళ్ళు ఎలా గుమ్మాలు కట్టుకున్నారు, ఎలా వేసుకున్నారు అనేది మొత్తం క్లియర్గా రాళ్ళు, మట్టి వీటితోనే చేసేవాళ్ళు. అంతేకాకుండా ఇక్కడ ఒక చేద బావి. సో ఆ బావి నమూనా కాదు, రియల్గానే బావి తవ్వి పెట్టారు ఇక్కడ వీళ్ళు. సో వీళ్ళు వాటర్ కోసం కూడా దాన్ని యూస్ చేసేదని అర్థమవుతుంది. సో ఇక్కడ బావిని కూడా తవ్వేసి ప్రాపర్గా ఒక పురాతనమైన నగరం ఎలా ఉంటుందో అలాగే బిల్డ్ చేసి పెట్టారు. సో ఈ బ్యాక్గ్రౌండ్ చూస్తుంటేనైతే నాకైతే సూపర్ సూపర్ సూపర్బ్గా అనిపిస్తుంది. లిటరలీ ఒక పల్లెటూరుకి వస్తే ఎలా ఉంటుందో అలాంటి వాతావరణమే ఇక్కడ ఉంది. చాలా బాగుంది, నాకైతే సూపర్బ్గా అనిపించింది. మీకు ఎలా అనిపిస్తుంది? మీకు ఏ ఊరు గుర్తొస్తుంది? కామెంట్స్లో తెలియజేయండి. ఏదైతే షెడ్ కనిపిస్తుందో ఆ షెడ్ల కిందికి వెళ్తే మనకి సరాజం యొక్క విలేజ్, ఒకప్పటి విలేజ్ ఎలా ఉందనేది మొత్తం అప్పటిదే. ఇదంతా 5,500 సంవత్సరాల క్రితం. అటు చూస్తున్నారా, మనం ఇంతకుముందే ఒక నమూనా చూసుకున్నాం కదా, అలాగే ఉంది కదా. ఇవన్నీ అప్పటే అన్నమాట. ఆ మట్టి, ఆ బావి, ఆ ఇల్లు, ఆ షేప్, అవన్నీ కూడా ఒకప్పుడు ఎలా ఉన్నాయో అలాగే. సో దీని లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ లేదు, ఎంట్రీ ఈజ్ నాట్ అలౌడ్. కాకపోతే మీరు పాతవి చూసుకోవచ్చు. నేను రొమేనియాకి వెళ్ళినప్పుడు కూడా రోమన్ శిథిలాలన్నీ చూశాను ఇలాగే. సో అది 2,000 సంవత్సరాలు, 2,200 సంవత్సరాల క్రితం. ఇదేమో 5,500 సంవత్సరాల క్రితం. వాహ్, రాతి యుగం నాటి ఇల్లు, వాళ్ళు నివసించిన చోటు. ఇది పురాతనమైన నగర శిథిలాలు అన్నమాట. సో సరాసం నాకైతే సూపర్గా అనిపించింది, చాలా నచ్చింది. 5,500 సంవత్సరాల క్రితాన్ని, సో ఎగ్జాక్ట్ రాతి యుగం నాటి నగరాన్ని, అప్పటి విలేజ్ని మనం ఇప్పుడు చూసుకుంటున్నాం. అది కూడా ఎగ్జాక్ట్లీ అదే ప్లేస్లో, అవే వాటితోటి, అంటే అవే రాళ్ళు, అవే మట్టి, అవి అలాగే ఉంచేస్తారు అనమాట. అవి అలాగే కాపాడుతున్నారు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ అన్ని ఏవేవైతే షెడ్లు కనిపిస్తున్నాయో, ఇక్కడ ఒక షెడ్, అక్కడ ఒక షెడ్, అక్కడో షెడ్, ఇక్కడో షెడ్. సో ఇలా మల్టిపుల్ షెడ్స్ ఏవైతే వేసి పెట్టారో, వీటి షెడ్స్ కింద వాటిని అలాగే కాపాడుతున్నారు అనమాట. సో వాటిని ప్రిజర్వ్ చేసి పెట్టారు. సో ఎవరు కూడా లోపలికి వెళ్ళడానికి లేదు. సో ఓన్లీ గవర్నమెంట్ వాళ్ళు తప్పించి, అంటే ఎవరైతే ఆర్కియాలజిస్ట్ తప్పించి, అక్కడికి వెళ్తే మళ్ళీ వేరే మట్టితో కలుస్తుందనో, లేకపోతే మనం నడిచిన వాళ్ళతో నడిస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందనో తెలియదు. కానీ మొత్తానికైతే లోపలికైతే రానివ్వట్లేదు. కానీ మనం ఇక్కడ బయట నుంచి చూసుకోవచ్చు, లిటరలీ పక్కనే ఉంది. సో చాలా బాగుంది, నాకైతే సూపర్గా అనిపించింది. ఇలా ప్రిజర్వ్ చేసి పెట్టడము, దాన్ని ఒక ఏన్షియన్ సిటీని వీళ్ళు ప్రమోట్ చేయడం చాలా నచ్చింది. ఒకటే ఏంటంటే ఎవరు లేరు జనాలు ఇక్కడ లిటరలీ. సో ఇక్కడికి విజిట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. మేబీ ఇది వింటర్ అవ్వడం వల్లనో, లేకపోతే ఇది నార్మల్ టైం కూడా వీళ్ళకి ఇది ఎక్కువగా అంతగా ఎక్కువ అందరికీ తెలియదు. కానీ ఇక్కడ మీరు చూసుకుంటే బ్యాక్గ్రౌండ్లో అన్ని కొండలే ఉన్నాయి చూడండి. సో ఇదంతా కూడా హైలీ మౌంటైనియస్ కంట్రీ అనమాట. సో అరౌండ్ 90 to 95% ఆఫ్ ద కంట్రీ అనేది కంప్లీట్లీ మౌంటైనియస్ అనమాట. సో అందుకని మొత్తం మనకి హిమాలయాలు ప్లస్ హిమపర్వతాలు ప్లస్ మంచు కొండలు ఇవే కనిపిస్తున్నాయి. సో ఈ చుట్టూరా కొండల మధ్యలో ఇది ఒక దేశం అనేది ఇది ఉందన్నమాట. సో కిర్గిస్తాన్లో అలాగే చూసుకున్నాం, ఇప్పుడు ఇక్కడ తజికిస్తాన్లో కూడా అలాగే ఉంది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో తెలియజేయండి. ఉన్నా మరి, దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.